అలా వెంకటేశ్వర రెడ్డి గారు, గౌరవనీయులు మన సాట్స్ అధ్యక్షులు వెంకటేశ్వర రెడ్డి గారు, జిల్లా పరిషత్ అధ్యక్షులు బండారి భాస్కర్ గారు, జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రాస్ గారు, మన మున్సిపల్ చైర్మన్ రాధా అమర్ గారు, మొన్ననే కొత్తగా కార్పొరేషన్ చైర్మన్ గా నియమించబడ్డ గట్టు తిమ్మప్ప గారు, వేదిక పైన ఉన్న గౌరవ కౌన్సిలర్లకి, నాయకులకి, అదే రకంగా మన అధికారులందరికీ, జిల్లా స్థాయి అధికారులందరికీ, మీడియా మిత్రులకి, దివిటిపల్లిలో ఈరోజు జరుగుతున్న ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కార్యక్రమ ప్రారంభోత్సవానికి విచ్చేసిన మా అక్క చెల్లెలందరికీ, అన్నదమ్ములందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా శుభాకాంక్షలు, నమస్కారాలు. నిజంగా ఈరోజు దివిటిపల్లిలో 1024 ఇళ్ళు ఏవైతే మీరు కట్టినారో ఇవి చూస్తూ ఉంటే డబుల్ బెడ్రూమ్ ఇండ్ల విషయంలో రాష్ట్రం మొత్తానికే దివిటిపల్లి ఈరోజు ఒక దివిటి మాదిరిగా, ఒక కాగడ మాదిరిగా, ఒక ఆదర్శంగా నిలిచింది అని చెప్పక తప్పదు. ఇలా ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే గారి కృషి, స్థానికంగా వారు ఇక్కడే రకరకాల సమస్యలు వచ్చినప్పటికీ వాటన్నింటినీ కూడా పట్టుబట్టి పరిష్కరించి అందరినీ ఒప్పించి మెప్పించి చక్కటి ఇళ్ల నిర్మాణం చేసుకొని ఈరోజు గృహ ప్రవేశాలు చేసుకుంటా ఉన్నారు. ఇప్పుడే ఒక చెల్లెమ్మ అనురాధ అని, ఆమె ఇంట్లో పాలు వంగిస్తున్నప్పుడు కొద్దిసేపు మాట్లాడినాం. ఆమెను అడిగినా, మరి సంతోషంగా ఉన్నామమ్మా అంటే, చాలా సంతోషం అన్నా, తప్పకుండా మళ్ళీ కేసీఆర్ గారు రావాలి, పేదలకు ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పి వారు నాకు ఒక మంచి మాట చెప్పడం జరిగింది. నేను మీ అందరినీ 2-3 విషయాలు ఆలోచించమని కోరుతా ఉన్నాను. ఈ 4 ఏళ్ల 3 నెలల పరిపాలనలో కేసీఆర్ గారు, ఈ ప్రభుత్వం మీకోసం ఏం చేసింది అనేది నాకంటే బాగా మీ అనుభవంలో ఉంది. ఆసరా పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి కార్యక్రమాలు, ఇంటింటికి బ్రహ్మాండంగా కావాల్సినంత బియ్యం, పేదవాళ్ళందరికీ కావాల్సిన అద్భుతమైన కార్యక్రమాలు, కేసీఆర్ కిట్ గాని, అదే రకంగా అమ్మ ఒడి లాంటి కార్యక్రమాలు గాని, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు గాని, అదే రకంగా చాలా కార్యక్రమాలు, 1-2 వచ్చే రైతు బంధు లాంటి కార్యక్రమం, రైతు బీమా లాంటి కార్యక్రమం, చరిత్రలో ఎవరు ఊహించని విధంగా, ఆలోచించని విధంగా అపురూపమైన కార్యక్రమాలు కేసీఆర్ గారు ఎన్నో చేయడం జరిగింది. అయితే ఈ మధ్య కాలంలో మీరు చూస్తున్నారు, పదే పదే ప్రతిపక్ష పార్టీల నాయకులు ఒకటే మాట వాళ్ళు చెప్పేది, కేసీఆర్ ను గద్దె దించి తీరుతాం. కేసీఆర్ ను గద్దె దించాలనుకుంటే అది ప్రజలు దించాలి కానీ ప్రతిపక్ష పార్టీలు దించలేవు. ప్రజల్లో కేసీఆర్ ప్రజల గుండెల్లో, ప్రజల హృదయాల్లో గుడి కట్టుకొని, ఆయన గూడు కట్టుకుని కూర్చున్న నాళ్ళు ఆయనను ఎవరు కూడా ఏం చేయలేరనే మాట కూడా నేను దివిటిపల్లి వేదికగా మీ అందరి సమక్షంలో చెప్తా ఉన్నాను. ఇంకొక మాట కూడా మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నాను. ఇక్కడికి వస్తుంటే తమ్ముళ్ళ గోపాల మిత్రులు కలిసినారు, ఆశాలు కలిసినారు, సెకండ్ ఏఎన్ఎంలు కలిసినారు, అంగన్వాడీ టీచర్లు కలిసినారు, హోంగార్డులు కలిసినారు. చరిత్రలో ఎప్పుడన్నా ఒక ప్రభుత్వం 4 ఏళ్లలోనే ఇన్ని వర్గాలను, ఇంతమందిని సంతృప్తి పరిచిన ప్రభుత్వం ఏదైనా ఉందా? ఒక్కసారి గుండెల మీద చేసుకొని చెప్పాలని చెప్పి నేను ప్రతిపక్ష పార్టీలు కూడా అడుగుతా ఉన్నా. ఇంకొక మాట కూడా అడుగుతా ఉన్నా, నేను దించాలి కేసీఆర్ ను, ఖచ్చితంగా దించాలి అని మాట్లాడుతున్నారు. ఎందుకు దించాలి అని అడుగుతున్నారు. మీరు 70 ఇళ్లు కట్టిస్తే మేము డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించినందుకు దించాలనా? మీరు 200 పెన్షన్లు ఇస్తే మేము 1000 రూపాయల పెన్షన్లు ఇచ్చినందుకు దించాలా? ఆడపిల్ల పెళ్లికి 1,00,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి పేరు మీద ఇస్తున్నందుకు దించాలనా? లేకపోతే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 6 కిలోల చొప్పున 10 మంది ఉంటే 60 కిలోల బియ్యం ఇస్తున్నందుకు దించాలనా? కేసీఆర్ కిట్ల రూపంలో ఈరోజు బ్రహ్మాండంగా ఒక ఆడబిడ్డ మరి తల్లి అవుతుంటే ఆమెకు అన్ని రకాలుగా ఆదుకొని బ్రహ్మాండంగా ఆమెకు ఒక 12,000 రూపాయలు, దాంతో పాటు కేసీఆర్ కిట్ రూపంలో ఆ మాత, అదే రకంగా ఆ బాబు పాప ఇద్దరు కూడా బాగుండే విధంగా ఒక మంచి కార్యక్రమం తీసుకున్నందుకు దించేయాలనా? సర్కారీ వైద్యం మీద ప్రజల్లో విశ్వాసం పెంచినందుకు దించేయాలనా? 24 గంటల కరెంట్ ఇచ్చినందుకు దించేయాలనా? 24 గంటల ఉచిత కరెంటు దేశంలో ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాత్రమే ఇస్తున్నందుకు దించేయాలనా? ఎందుకు దించేయాలా కేసీఆర్ గారు? రైతు బంధు రూపంలో ఎకరానికి 8,000 రూపాయలు దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి ఇయ్యని విధంగా పెట్టుబడి రైతుకు ఇస్తున్నందుకు దించేయాలనా? గుంట భూమి ఉన్న రైతు అయినా కూడా ఆయన చనిపోతే 5 లక్షల బీమా, 5 లక్షలు 4 రోజులు తిరగకుండా ఆయన ఇంటికి చెక్కు ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకుంటున్నందుకు దించేయాలనా? లేదా ఇంటింటికి తాగునీరిచ్చే మిషన్ భగీరథ కార్యక్రమాన్ని పెట్టి మా ఆడబిడ్డల కోసం తీర్చి ఇంటింటికి నల్లాగొట్టి నీళ్ళిస్తానన్నందుకు దించేయాలనా? ఊళ్ళల్లో ఉన్న చెరువుల మిషన్ కాకతీయ రూపంలో బాగు చేస్తున్నందుకు దించేయాలనా? లేదా మా గోపాల మిత్రులు గాని, మా ఆశాలు గాని, ఏఎన్ఎంలు గాని, ఇంతమందికి ఇన్ని వర్గాలకు హోంగార్డులు గాని
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ వాళ్ళకి ఇంత న్యాయం చేసినందుకు దించేయాలనా? జర్నలిస్టుల సంక్షేమం కోసం ఏ ప్రభుత్వము చేయని విధంగా ఒక మూల నిధిని ఏర్పాటు చేసినందుకు దించేయాలనా? అడ్వకేట్ల సంక్షేమం కోసం 100 కోట్ల రూపాయలు వారి సంక్షేమానికి కేటాయించినందుకు దించేయాలనా? ఎందుకు దించేయాలని నేను అడుగుతా ఉన్నా. ఈ ప్రభుత్వం ఏ ఒక్కరికి అన్యాయం చేసిందని, కేసీఆర్ గారు ఏ ఒక్కరికి నష్టం చేసిందని దించేయాలని నేను అడుగుతా ఉన్నా. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పాలమూరు జిల్లాకు దగాబడ్డ పాలమూరు జిల్లా, కాంగ్రెస్ పార్టీ నాశనం చేసిన పాలమూరు జిల్లాను ఈరోజు ప్రతి చెరువును నింపే ప్రయత్నం చేసి జూరాల నుంచి వచ్చే ప్రతి నీటి బొట్టును సద్వినియోగం చేసుకుని కృష్ణా జలాల ద్వారా బ్రహ్మాండంగా మీ జిల్లాలో 7 లక్షల ఆయకట్టు కొత్తగా తెచ్చినందుకు దించేయాలనా? ఎందుకు దించేయాలని అడుగుతా ఉన్నా నేను. ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇక్కడికి వచ్చే ముందే కొంతమంది మిత్రులు, మీడియా మిత్రులు పంపుతున్నారు నాకు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మళ్ళా ఎన్నికల ప్రణాళిక తీస్తున్నారట. అందులో ఏమేం చెప్తారట ఎరికేనా? టీఆర్ఎస్ ఏం చెప్తుందో అన్ని డబల్ చేస్తాం. అంటే మేము టీఆర్ఎస్ 1000 రూపాయల పెన్షన్ అంటే 2000 ఇస్తాం, 1500 అంటే 3000 ఇస్తాం, మేము 5 లక్షల లోన్ ఇస్తామంటే 10 లక్షలు ఇస్తాం. ఆఖరికి ఎంత దూరం పోతారంటే రేపటి మా అక్క చెల్లెలు జాగ్రత్త అయినాలి. ఇది ఎంత దూరం పోతారంటే మీకు 3 పూటలు మీ ఇంటికి వచ్చి మేమే వండి పెడతాం, మీరు కావాలంటే రోజు గోరుముద్దలు మేమే తినిపిస్తాం, ఇంటికి తులం బంగారం పెడతాం. ఇన్ని మాటలు కూడా చెప్తారు. ఇంకా కావాలంటే ఇంకా చాలా చెప్తారు. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటి, ఈ కాంగ్రెస్ వాళ్ళు మన కొత్త వాళ్ళేం కాదు, గవే పాసిపోయిన మొక్కలు, కొత్త ఏం లేవు, అని గవే పాత కేసులే. గీళ్ళని నమ్మితే మళ్ళీ ఒకసారి ఏం రోజులు వస్తాయో యాడ్ చేసుకోండి. ఇది వరకు కరెంటు కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంటు ఉంటే వార్త, తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వంలో కరెంటు పోతే వార్త. అది వాళ్ళకు మనకు తేడా గుర్తు తెచ్చుకోండి. మళ్ళా పొరపాటున వాళ్ళని నమ్మితే కొంప ఉంచుకుంటారు. మళ్ళా కరెంటు ఉండదు, నీళ్ల కోసం కోస, అన్నిటి కోసం తిప్పి చంపుతారు తప్ప వాళ్ళు చేసిందేమీ లేదు, చేయబోయేది కూడా ఏం లేదు. ఒక్క మాట మీరు ఆలోచించాలి. పాలమూరు బిడ్డలందరూ కూడా 50 ఏళ్ళు మీరు అవకాశం ఇచ్చినారు కాంగ్రెస్ పార్టీకి. 50 ఏళ్ళు, 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 10 సార్లు గెలిపించినారు. పెద్ద లేదు. ఒక ఆయన కేంద్ర మంత్రి అయిన చాలా రోజులు పనిచేసిండు, మా జిత్తు పై చేతులు ఓడిపోయింది. ఆయన కూడా ఇలా నడుపుతున్నాడు, పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. ఆయన కూడా మేము ఇది చేస్తాం, అది చేస్తాం. నేను ఒక్కటే అడుగుతున్నాం, మిమ్మల్ని అధికారం ఉన్నప్పుడు ఏం చేయని వాళ్ళు ఇవాళ వచ్చి మేము అన్ని చేస్తామంటే ఎట్లా నమ్మాలి? అమ్మకు అన్నం పెట్టినోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడని నమ్ముతారా? ముందు అవకాశం పెట్టాలి కదా, అది చేయడట. కానీ చిన్నమ్మకు మాత్రం బంగారు గాజులు చేయిస్తాను బయలుదేరింట టెంటర్ కోడు అట్టున్నది వాళ్ళ కథ. ఇక ఇంకొక మాట చెప్పాలి, వాళ్ళు ఎంత దూరం పోతున్నట్టే వాళ్ళ వాగ్దానాల్లో. ఎంత నీతిమాలిన మనుషులంటే ఇక నోటికి హద్దు లేదు, మనుషులకి ఇక ఏది కూడా లేదు. వాళ్ళు ఎట్లున్న వీళ్ళ కథ అంటే, వెనకటికి మన దివిటిపల్లి ఊళ్ళోనే ఒక టైలర్ ఉండే, బట్టలు కుడుతున్నాడు. దసరా టైం వచ్చింది, పండుగ టైం వచ్చింది, బట్టలు కుడుతున్నాడు. బాగా ఆర్డర్లు ఉన్నాయి, గిరాకీ ఉన్నది. ఆయన ఇట్లనే సాయంత్రం అవుతుంది, 5-5:30 అవుతుంది. అన్న మిషన్లోకి వెళ్ళి సూదిసిపోయి కింద పడ్డది. చాలాసేపు ఎంకలాడి దొరకలే. అర్ధగంట దేవులాడి దొరకలే. అటు ఇటు చూసిన దేవుని బొమ్మ ఉండే, దేవుడికి మొక్కిండు, దేవుడా ఆ సూదిగిన దొరికితే నీకు 5 కిలోల చక్కెర మీద వచ్చి ప్రసాదం పెడతా అన్నాడు. అంటే ఇంట్లో భార్య వంటిట్లుంది, ఊరికొచ్చింది ఆయన. నీకు ఏమైనా బుద్ధున్నాదా అసలు? ఇప్పుడు నీకు తెలుసా కిలో చక్కెర ధరంగా నీకు ఎరికేనా? ఎవడన్నా 5 పైసల సూది కోసం 5 కిలోల చక్కెర పెడతాడనా? నీకు బుద్ధుందా అని అడిగింది. ఆయన ఏమని ఎరికేనా? ముందు సూది అయితే దొరకని రాదు, తర్వాత దేవుడు వచ్చి అడిగేది తప్పికేది అన్నాడు. వాళ్ళు కూడా అంతే, కాంగ్రెస్ డబ్బల ఓట్లు పడ్డాక మళ్ళా కనబడితే 5 ఏళ్ళు ఎక్కడొక్కడ మళ్ళా హైదరాబాద్ లో వాడి పైరవీలు, పైసలు, కమిషన్లు, కాంట్రాక్ట్లు, గవే పనులు తప్ప ఇదివరకు 50 ఏళ్ళు చేసిన గబ్బు పనులు మళ్ళా వేస్తారు తప్ప పొరపాటున వాళ్ళని నమ్మితే కొంపలు ఉంచుకుంటారు సుమాన్ మాత్రం నేను మీకు చెప్తా ఉన్నా. మీ అందరితో నేను కోరేది ఒకటే, వాళ్ళు 70 ఇల్లు కడితే మనం డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి దేశం మొత్తానికి ఆదర్శంగా నిలబడ్డాం. వాళ్ళు రైతులను దోషపుచ్చుకొని రైతులు ఆత్మహత్యలు చేసుకునే విధంగా చేస్తే రైతు బంధు పెట్టి, రైతు బీమా పెట్టి దేశానికి ఆదర్శంగా మనం నిలబడ్డాం. వినూత్నమైన ఆలోచనలతో, విప్లవాత్మకమైన పద్ధతుల్లో ముందుకు పోతా ఉన్నాం. కేసీఆర్ గారు లాంటి ముఖ్యమంత్రి మనకు దొరకడం మన అదృష్టం. అట్లాంటి నాయకుడుంటే పేదవాళ్ళు బాగుంటారు. అట్లాంటి నాయకుడుంటే పేదవాళ్ళ పట్ల ఆలోచించే ఒక ముఖ్యమంత్రి ఉంటే పేదవాళ్ళకే న్యాయం జరుగుతుంది. కాబట్టి అన్ని రకాలుగా ఆలోచించి రాబోయే రోజుల్లో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మరి మీరు ఆలోచించి సవ్యమైన నిర్ణయం తీసుకొని బ్రహ్మాండంగా మళ్ళీ కేసీఆర్ గారికి మీ మద్దతు, మీ ఆశీర్వాదం ఉండే విధంగా చూడాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ మళ్ళీ కొత్త ఇండ్ల ప్రారంభోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ జై తెలంగాణ. జర్నలిస్టులకు మిగిలిపోయినటువంటి వాళ్ళకు కూడా అక్కడ కంప్లీట్ కాలేక మిగిలిపోయినటువంటి వాళ్ళు ఇక్కడ కూడా
ఖచ్చితంగా ఇల్లు అడ్జస్ట్ చేస్తాం. భూమి కోల్పోతున్న అందరికీ ఇల్లు ఇస్తాం గ్యారెంటీగా. ఆల్రెడీ కలెక్టర్ గారితో ఎన్నో కూడా వాళ్ళకి రాసివ్వడం జరిగింది. మిగతా వాళ్ళు కూడా ఇస్తాం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.